नमस्कार, मैं मुकेश चंद्राकर। नमस्कार, मैं मुकेश चंद्राकर हूं और आप बस्तर जंक्शन देखना शुरू कर चुके हैं। नमस्कार, मैं मुकेश चंद्राकर हूं और आप बस्तर जंक्शन देखना शुरू कर चुके हैं। नमस्कार, मैं मुकेश चंद्राकर हूं और आप बस्तर जंक्शन देखना शुरू कर चुके हैं। बस्तर जंक्शन ఇది ముఖేష్ చంద్రాకర్ తన రిపోర్టింగ్ స్టార్టింగ్ లో ప్రారంభించేటటువంటి ఒక ఇంట్రడక్షన్. ఈరోజు దురదృష్టవశాత్తు ఆయన ఒక మాఫియా చేతిలో మృతి చెందడం యావత్తు పాత్రికేయ బృందానికి కావచ్చు, ఓవరాల్ గా మొత్తం రిపోర్టింగ్ వ్యవస్థకి తీరని లోటు. ఒక డైనమిక్ రిపోర్టర్ ముఖేష్ చంద్రాకర్, దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ముఖేష్ చంద్రాకర్ హత్య, దేశవ్యాప్తంగా చర్చించుకున్నటువంటి ముఖేష్ చంద్రాకర్ అసలు మృతి చెందడానికి కారణాలు ఏంటి? నేను తనతో ఉన్నటువంటి అనుబంధం ఒకటి చెప్తాను. 2012లో ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మేము బయలుదేరి. అప్పుడు ఏమైందంటే, నేను తిరిగి రావాలని 2 వీలర్ మీద వెళ్ళాం. మేము నా మిస్సెస్ నన్ను ఇద్దరిని కూడా చేరమంగి అనే ప్రాంతం వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగిందంటే, మేము బయలుదేరి వెళ్తున్నాం. ఉదయం 7:30-8 గంటల సమయంలో వెళ్తున్న సమయంలో మా ఇద్దరిని ఆపేశారు బండి మీద. నేను వెళ్తున్న సమయంలో వెనకనే ఇదే ముఖేష్ చంద్రాకర్ వచ్చాడు. ముఖేష్ చంద్రాకర్ పైకి వెనకొస్తుంది, నేను ముందెళ్తున్నా. వస్తున్న క్రమంలో పోలీసులు అక్కడ ఆపారు. నేను చూపెట్టాను, ఇవన్నీ వాటర్ ఐడియా చూపెట్టాం. కానీ ఆయన ఆపేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని ఇద్దరిని ఇబ్బంది పెట్టున్నారు. ఒక ½ గంట అక్కడ చాలాసేపు తను కొంచెం డ్రింక్ చేసి కూడా ఉన్నాడు పోలీస్ ఆఫీసర్. ఆ రోజుల్లో యాక్చువల్ ఏంటంటే పర్యవేక్షణ లేదు, కానీ ఈ రోజులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ నేను ప్రస్తావించడం కాదు, కానీ చాలా ఇబ్బంది పడ్డాను నా భార్య నేను. ఆ నిమిషంలోనే ముఖేష్ చంద్రాకర్ వచ్చి మా అన్నయ్య ఫ్రెండ్ ఆంధ్ర పత్తార్ అని చెప్పని తను హిందీలో మాట్లాడు. నాకు హిందీ లాంగ్వేజ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ రోజుల్లో. ఇక్కడ మీకు కుటుంబీకులు ఎవరు అని చెప్పని అక్కడ పోలీస్ ఆఫీసర్ చాలాసేపు వాదించారు. ఆ సమయంలో ముఖేష్ చంద్రాకర్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పని చెప్పడంతో ఆ నిమిషం నన్ను అక్కడి నుంచి వదిలేశారు. ఇది మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ ఇది తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి మనం కొంత దూరం వెళ్తే తాళగూడెం వస్తుంది. తాళగూడెం నుంచి మనం బీజాపూర్ వెళ్తున్నాం. ప్రపంచం అంతా కూడా న్యూ ఇయర్ వేడుకల్లోకి మునిగితేలుతున్న రోజు. ఆ రోజు ముఖేష్ చంద్రాకర్ ని కిడ్నాప్ చేసి అత్యంత దూరంగా పాశవికంగా హత్య చేసినటువంటి ఉదంతంతో ఒక్కసారిగా పాత్రికేయ లోకం ఉలిక్కిపడింది. అదేవిధంగా ముఖేష్ చంద్రాకర్ ఎంతో ఆదివాసుల కోసం, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కోసం, ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళి ప్రపంచానికి ఆ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి జర్నలిస్ట్. అటువంటి జర్నలిస్ట్ ని అతి క్రూరంగా ఒంటిపై ఒక 14 పోట్లతో గుండెను బయటికి తీసి లివర్ని అత్యంత ఇదిగా అంటే చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. అటువంటి దారుణానికి ఒడిగట్టడమే కాకుండా సెప్టిక్ ట్యాంక్ లో ఒక మృతదేహాన్ని దాయడం అనేది అంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే వారిని ఇటు దినేష్ చంద్రాకర్, సురేష్ చంద్రాకర్ ద మాస్టర్ మైండ్ ప్లాన్ గా వీరిని పిలిపించేసి అక్కడ వారికి భోజనం ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే మనకు తెలిసినటువంటి ఈ కథనాలు మనకు ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వివరాలు కావచ్చు, వీటన్నిటిని చూస్తే ప్రేమగా పిలిచి పాశవికంగా హత్య చేసినటువంటి ఉదంతంతో అసలు ఎంత దారుణం అంటే దారుణంగా హత్య చేసినటువంటి
ఈ నేపథ్యంలో మనం బీజాపూర్ ప్రెస్ క్లబ్ ఆయనకు బీజాపూర్ ప్రెస్ క్లబ్బే కాదు, బీజాపూర్ రిపోర్టర్లే కాదు, మొత్తం ఓవరాల్ ఇండియా కూడా అతనికి నివాళులు అర్పించింది. కఠిన దోషులు ఎవరైతే ఉన్నారో దీనికి కారణమైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఇప్పటికే పాత్రికేయ లోకం కూడా గలవెత్తింది. వారిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. గౌరవ న్యాయస్థానం సమక్షంలో ఉంది. ఏదైనప్పటికీ నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైనటువంటి శిక్షలు పడాలి. మరోసారి జర్నలిస్టులపై దాడి చేయకుండా జర్నలిస్ట్ అనే వారిపై ఇలాంటి దాడులకు పాల్పడితే మరొకరు ఇటువంటి మాఫియాను, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలను ప్రపంచం ముందు పెట్టడానికి జంకుతారు, భయపడతారు అనుకోవడం వల్లది చాలా తప్పది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ముఖేష్ చంద్రాకర్ పోతే 100 మంది ముఖేష్ చంద్రాకర్ పుట్టుకొస్తారు. 100 మంది ముఖేష్ చంద్రాకర్లు ఇక్కడ రిపోర్టింగ్ చేస్తారు. బీహార్ లాంటి పరిస్థితుల్లోనే రిపోర్టింగ్ వెనకాడని జర్నలిస్టులు ఉన్నారు. ఇక్కడ జర్నలిస్టులని చంపడం, జర్నలిస్టులని కొట్టడం, జర్నలిస్టులని భయపెట్టడం, ఇటువంటి చర్యలు చేస్తే రిపోర్టింగ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా రిపోర్టింగ్ చేస్తారు రిపోర్టర్లు. అలాంటి రిపోర్టర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. మనం ఏదైనప్పటికీ మిత్రుడు ముఖేష్ చంద్రాకర్ వారి అన్న ముఖేష్ చంద్రాకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చాం. అదేవిధంగా కొన్ని విషయాలు, అంటే ఇది ఒక రిపోర్టింగ్ అని కాదు, లేదంటే మీ ముందుకు ఈ విషయాలు ఇంకా నేషనల్ మీడియా కూడా అన్ని భాషల్లో, అటు అల్జీరా లాంటి ప్రముఖ మీడియా, నేషనల్ మీడియా కూడా దీనిపైన ఒక కథనాలు ఇచ్చింది. మన తెలుగు వారందరికీ కూడా ముఖేష్ చంద్రాకర్ చాలా సుపరిచితుడు. మన బార్డర్లో మన చర్ల ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా పామేడు, ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా చర్ల జర్నలిస్టులు అందరూ కలుస్తూ ఉంటాడు, పెద్ద కూడా కలుస్తాడు. అందరితో మంచిగా కలివిడిగా చాలా ప్రేమగా ఉండేటువంటి చాలా మంచి వ్యక్తి. అటువంటి ముఖేష్ చంద్రాకర్ ఈ రోజు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఏదైనప్పటికీ మనం ఇదే ప్రెస్ క్లబ్ ఇక్కడికే తమ్ముడు వచ్చినప్పుడల్లా అతను ప్రెస్ క్లబ్ ఈరోజు విలువలాడుతుందని చెప్పొచ్చు. తమ్ముడు రాకలేక తమ్ముడు ఈ రోజు లేకపోవడం, ఈ ప్రెస్ క్లబ్ లో అడుగు పెట్టలేకపోవడం చాలా బాధ. మనం ఇక్కడ నుంచి ముఖేష్ చంద్రాకర్ ఇక్కడికి వెళ్దాం, ముఖేష్ అన్నని కలుద్దాం, పరామర్శించిన తర్వాత అన్నతో కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడదాం. ఏం జరిగింది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను శ్రీనివాస్, మీరు చూస్తున్నారు టిఎస్ఆర్. జనవరి 1, 2025 దేశమంతా, ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలతో సంతోషంగా ఉన్న రోజు. కానీ ఈ సంతోషాలను ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా మేమున్నామంటూ ముందుండేవాడు జర్నలిస్ట్. కానీ ఆ జర్నలిస్ట్ కుటుంబంలో అత్యంత విషాదకరమైనటువంటి రోజు 2025 జనవరి 1. అదే దేశమంతా కూడా చర్చించుకుంటున్నటువంటి, దేశమంతా ఉలిక్కిపడినటువంటి ఘటన బీజాపూర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్య ఉదంతం. దీనికి సంబంధించి నేషనల్ మీడియా ఇప్పటికే ఎలా జరిగింది ఏంటి అనేది తెలియజేసింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్లోనూ కొన్ని వివరాలు తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు పడాలని కూడా యావత్తు పాత్రికేయ లోకం గొంతెత్తి వెలుగెత్తింది. ఇప్పుడు మనం బీజాపూర్లోని తమ్ముడు ముఖేష్ చంద్రాకర్, మరి అన్నయ్య ముఖేష్ చంద్రాకర్ గారు మనతో ఉన్నారు. అన్నకు
ఎంతో అంటే ఓదార్చటానికి మనం వచ్చినప్పటికీ ఆయన బాధ మనం ఓదార్చలేనిది, ఆ బాధని ఆపలేనిది. హృదయం నుంచి ఎంతో అది చెప్పడానికి మాటలు రాలేదు. ఏదైనప్పటికీ అసలు ఏం జరిగింది, కొంత అన్నని ఇబ్బంది పెట్టే పరిస్థితి, కానీ తప్పని పరిస్థితిలో ఆ అన్నని కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం మనం. అన్నా నమస్తే. అన్నా ఏమైంది జనవరి 31 ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అసలు ఆ జనవరి 31 సారీ డిసెంబర్ 31 జనవరి 1 అసలు ఏం జరిగిందన్న ఆ రోజు నుంచి? జనవరి 1 పొద్దున తమ్ముడు వచ్చేసింది నా దగ్గర. నా రూమ్లో డైరెక్ట్గా పార్టీ చేసి న్యూ ఇయర్ విష్ చేసి అందరికి విష్ చేశారు ఫస్ట్. ఇంకా తర్వాత 9:28 కావచ్చు కాల్ చేశాను. చాలా ఉండలేదు కానీ ఈవినింగ్ 4 o'clock సంసం అయితే ఉంది. అక్కడ కూర్చొని మనం కాసేపు మాట్లాడాం. కూర్చొని అయితే వాడు ఈవినింగ్ వచ్చాడు కదా, నాకు హెడేక్ ఉంది చాలా. వాడిని చూసి వెళ్తాను అక్కడనే నేను పెట్టుకొని కూర్చొని ఉన్నా. అంటే మార్నింగ్ ఒకసారి చూశాను కదా, ఎక్కడ వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాడు, అక్కడ ఈ స్టేజ్ వస్తాను. లోపలిని ఫోన్లో మాట్లాడుతూ వస్తాను. నేను అన్నాక మంచిగా అయిందిరా వచ్చావు, నేను వెళ్ళి పడుకుంటా అంటే తీసుకొచ్చారు, టేబుల్ వాడి తీసుకొచ్చారు. 10 minutes కావచ్చు కూర్చోండి. వెళ్ళాను పడుకుంటారు అలా వెళ్ళాను. సెకండ్ డే మార్నింగ్ నా కొడుకుని కొంచెం కాక ఉన్నాడా కనుకుంటా. అది నాది అంటే డైలీ రూటీన్. ఆ బ్యాంక్ ఇస్తాను, చేసిండు, పడుకుంటాను, ఫోన్ చేస్తాను కనుకుంటా. వచ్చాడు, బ్రేక్ వచ్చింది, వచ్చాడు 7 o'clock పనికి పోయింది. సరే 9:28కి నేను కాల్ చేశాను, ఫోన్ ఆఫ్ వచ్చేస్తుంది. నేను అనుకున్నా పార్టీ గేటీ ఏమన్నా ఫస్ట్ అనుకున్నాను. లేకుంటే ఎక్కడ పనికి పోయి వెళ్ళాడు కావచ్చు. ఇది మా కోసం కామన్ కదా. दोपहर क्या बोलेंगे आप? आफ्टरनून ఒక 1 o'clock అవుతా ఉంది. నాకు మంచిగా అనిపిస్తలేదు, చాలా అలసిపోయింది. ఫోన్ స్టార్ట్ చేసుకోలేడు, కాల్ బ్యాక్ చేసుకోలేడు.
నొప్పి పడుకున్నాడు, నేను చెప్పాలిగా, బాధపడుతున్నాగా అనుకుని కాల్ చేస్తున్నా. అందరికి అంటే ఫ్రెండ్స్ ఉండాలిగా, వానికి చాలా ఫ్రెండ్స్, అందరిని అడుగుతున్నా, వాళ్ళని అడుగుతూ తెలీదు ఒకే మాట తెలీదు. ఆ రోజు రితేష్కి కూడా ఫోన్ కల్పించినది. రితేష్ మనకు అట్ట బ్రదర్ ఏం కాదు, రితేష్ ఎట్లా ముఖేష్ ఎట్లా చాలా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వానికి కూడా నేను కాల్ చేశాను. మన సర్నేమ్ ఒక్కటే కానీ మనం అట్టా ఏమిటి లేదు, అంటే వారికి వాళ్ళు ఉంటారుగా మన శర్మ బంధుత్వం అనేది లేదు, సర్నేమ్ అన్న ఒకటి, ఒకటే. బంధుత్వం అనేది ఏం లేదు. ఠాకూర్ ఉంటారు, అవును, శర్మ ఉంటారు, అట్టనే మన సర్నేమ్ ఒకటి అంతే. ఇక రితేష్ అనే అతను తమ్ముడికి మంచి ఫ్రెండ్. నేను రెస్పెక్ట్ ఇస్తున్నాగా, మీకు అన్న అని పిలుస్తాగా ముందు నుంచి, అంతే అట్టనే వాళ్ళని నేను సురేష్ని అన్న అని పిలిచేవాడు, రితేష్ నన్ను అన్న అని పిలిచేవాడు. అర్థమైందా? అర్థమైంది. వాడు ఏమనేదంటే అంటే 3-4 days నుంచి మాట్లాడుతున్నాం కానీ తెలియలేదు, కానీ చెప్పిండు ఈవినింగ్ అయిందన్న, ఇట్లా చేసుకుంటాం. ఇక మనం మన సీనియర్ రిపోర్టర్స్కి కాల్ చేస్తున్నాం, వాళ్ళంటున్నారుగా ఇక పోయి థానాలో పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్, నెక్స్ట్ కంప్లైంట్. సరే అనుకోండి, నేను ఇస్తాను. నేను ఇక్కడ నుంచి బయలుదేరా కదా, ఇక్కడ థాట్ వచ్చింది, లాస్ట్ లొకేషన్ మనం ఒకసారి చూసుకుంటే ట్రై చేస్తే అయిపోతుంది. ఒకసారి వాడిది ఆఫీస్ ఉంది కదా, అక్కడ వెళ్ళాం, ల్యాప్టాప్ వాడిది ఓపెన్ చేసాం, దాంట్లో జీమెయిల్ ఫైండ్ మై డివైస్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో మనం ఇక్కడ పాస్వర్డ్ ఈ ప్రాసెస్ లో పోతే లాస్ట్ లొకేషన్ వచ్చేసింది. వాళ్ళ రితేష్ సురేష్ వాళ్ళ లేబర్ ఉంటుందిగా, వాళ్ళు అక్కడ వచ్చింది. ఆ లొకేషన్ దొరికిన తర్వాత మనం ఆ రోజే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియో కూడా ఇచ్చాం, ఫోటో కూడా ఇచ్చాం. ఇంకా ఆ రూమ్లు ఉన్నాయి అక్కడ, అన్ని రూమ్లు ఓపెన్ చేసి చూసాం కూడా, ఏం దొరకలేదు. ఇంకా ఆ రోజు ఒక 2:30 ఇంకా 1:30 ఏమో మనం ఎట్టి అంటే సెర్చ్ చేశారు, సెర్చ్ చేస్తున్నాం. ఎప్పుడైతుంది ఏంటిదో ఏమన్నా అయిందో అప్పటికే భయం వేస్తుంది. ఇగో ఇప్పుడు నేను ఏడుస్తున్నాగా, అటుకి ఉండి చూసే జనాలు కూడా వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్. ఇక్కడ అత్యాచారం, అన్యాయం ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం ఇవాళ మొబైల్లో ఇట్లా చూస్తాం, అక్కడ ఇట్లా జరిగింది, అక్కడ ఎట్లా జరిగింది, రేప్ అయింది, అదో ఆడిదాన్ని టోటల్ నెక్కడి చేసి రోడ్ మీద రన్నింగ్ చేస్తున్నారు. 5 years 3 years
చిల్డ్రన్ బేబీ రేప్ చేసి మర్డర్ చేస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటాం డైలీ. ఎక్కడదో ఈ రాజ్యంలో ఆ రాజ్యంలో అని ఈ రాష్ట్రాన్ని ఈ విశ్వంని ఎట్ట మంచిగా చెయ్యాలని మనం ఒక్కసారి కూడా ప్రయత్నం చేయాలి. అందుకే ఈ రాష్ట్రం ముఖేష్ గారు జర్నలిస్ట్ కోసం కాదు. అసలు ఏదైతే ఈ వివాదం రావడానికి అంటే గతంలో ఏమన్నా చర్చలు జరిగినా వీళ్ళ మధ్య నా తమ్ముడు వాళ్ళ రాజ్య బ్యూరో ఉన్నాడు, వచ్చేసాను స్టోరీ స్కూల్ ఓపెన్ అయినగా ఇక్కడికి తెచ్చుకోండి. అవన్నీ స్టోరీ చేసిన తర్వాత చూశారు. అడిగారు మా తమ్ముడిని, ఈ రోడ్ ఎట్లా, ఇది ఎక్కడిది అట్లా చెప్పారు. అయిపోయింది, నీకు చేయాలన్నా అడిగారు. మిమ్మల్ని అడిగారు ముఖేష్ ని అడిగారు. వాళ్ళ రాజ్య స్టేట్ బ్యూరో న్యూస్ చేసి తీసుకెళ్ళారు. టీవీలో వచ్చేసింది. డిప్యూటీ సీఎం ఎవరిదో అది వర్జన్ వచ్చేసింది. తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా దాంట్లో వాళ్ళకి మంచిగా అనిపించలేదు. లాస్ అవుతా ఉంది, చాలా పెద్ద లాస్ అవుతాం. నాకు చెప్పారు బిట్టు డేట్ చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 2-3 lakhs ఏంటిదో మిలియటరీ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ బ్యూరోకి ఇస్తాం. ఓకే, మనకు ఛానల్ నుంచి ఇంత దొరుకుతాయిగా. మనకేం అవసరం, అక్కడ 40-50 సోల్జర్స్ మార్టిర్స్ అయిపోయినారు, షహీద్ అయిపోయినారు. ఒక్క బాంబ్ దాంట్లో ఫిక్స్ చేస్తే మావోయిస్ట్ ఎన్ని మంది. నాణ్యత లేకపోవడం వల్ల వానికి అది అంటే సోల్జర్స్ వాళ్ళు అంటే ఇంత బలిదానం ఇస్తే ఆ రోడ్డు మంచిగా అవ్వాలి కదా. లేయర్ కరెక్ట్ గా నాణ్యత లోపం వల్ల ఇబ్బంది అయింది. అది వాంది వాళ్ళది ఇద్దరిది కదా. అంటే మోటో ఉద్దేశం వీళ్ళకు అయ్యేది లాస్. అది చూసి కనుక్కొని పట్టుకొని వెళ్ళారు, వాడే వెళ్ళాడు ఎట్టను. కానీ చాలా బాగుంది వాళ్ళు చేసిన పని చాలా బాగుంది. గతంలో సురేష్ చంద్రాకర్ అనే అతను ముఖేష్తో కలవడం కానీ లేదంటే మాట్లాడడం కానీ ఇట్లా జరిగిందని ఎవరు అనేది అంటే జస్ట్ న్యూస్ ఏదైతే ఉందో వాళ్ళు స్టేట్ బ్యూరో వచ్చిన తర్వాత ఈ న్యూస్ ఆ రోడ్డు గురించి కావచ్చు, ఈ స్కూల్స్ గురించి కొంత న్యూస్ పబ్లిష్ చేసిన తర్వాత వీరు దృష్టి సారించారు. అంటే ఎప్పటి నుంచి అంటే గతం నుంచి వీళ్ళు ప్లాన్ చేశారంట అంటే ప్రీ ప్లాన్ ఇది లేదంటే ఎస్ఐటి రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ప్లాన్ చేశారని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. అట్లా వచ్చింది. ఇంకా ఇంకో మాట, ఈ కేసులో నాకేమి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అంటే న్యాయం జరగదంటున్నారు. అది మీరు చూసుకోండి. తమ్ముడు నా తమ్ముడు కాదు, ఇక వస్తాడా ఆ దేహంలో రాడుగా. ఇప్పుడు అంటే నా ఇమోషన్స్, నా ఫీలింగ్స్ ఏమిటో ఇతను నేను ఫేస్ చేసుకుంటున్నా.
ఇప్పుడు అంటే ఏమంటారు క్రియాక్రమం అనేది నేను అంటే దాంట్లో మన అంటే సీనియర్ జర్నలిస్ట్ కూడా వచ్చారుగా, వాళ్ళకు కూడా నేను చెప్పాను, ఇది మీ యుద్ధం, ఇది మీ లడాయి. మీరు పోలీసులు, న్యాయపాలిక, న్యాయ వ్యవస్థ ఏమిటి అన్న రిజల్ట్ నా ముంగట ఇట్లా తెస్తే నేను ముందు నుంచే స్వాగతం చేస్తున్నా, వెల్కమ్ చేస్తున్నా. ఎట్లాంటిది రిజల్ట్ కానీ నేను వెళ్తాను. నాకేం ఈ కేసుతోని ఎట్లాంటిది అది లేదు. అన్న మీరు హోమ్ మినిస్టర్ తో మాట్లాడారు కదా, ఆయన ఎటువంటి హామీ ఇచ్చారన్న? చెప్పారు న్యాయం అయింది. అన్న ఇప్పుడు ఈ రోడ్డు కాంట్రాక్ట్ మెయిన్ గా సురేష్ చంద్రాకర్ అనేవాడు మెయిన్ లేదు అని అంటే ఆయన పైన ఇంకెవరన్నా అయితే అంటే ఆయన చిన్న స్థాయి నుండి రిపోర్టింగ్స్ వచ్చి నేను చెప్తున్నా, ఈ రోజున ఒక థాయిలాండ్ ఇది వేరే స్టేట్స్ నుంచి సెలబ్రిటీస్ తీసుకొచ్చేసి హెలికాప్టర్ చేయడం అంటే అంత కోట్లకి పరిగెత్తాడు కదా. ఈ నేపథ్యంలో ఆయన ఏ గవర్నమెంట్ లో ఉన్నా అంటే లీడ్ లో ఉంటే ఆ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయడం, దాంట్లో ఉండడం, ఇది కూడా మనం రిపోర్టింగ్ విన్నాం. ఇది అంటే ఇప్పుడు ఆయన అన్న రాజకీయ కోణం ఏమైనా ఉందంటారని నేను అనేది ఏంటిదంటే ఒక రీసెర్చ్ టాపిక్. ముఖేష్ చంద్రాకర్ ఏంటో అది కనుక్కోవాలంటే వాడు చేసే రిపోర్ట్లు చూడేది అది సఫిషియెంట్ కాదు. నేను బతికిన వానితోనే కానీ ఇది మీరు అడిగేటి విషయాలు అందరి కోసం, జనాల కోసం, అదర్ జర్నలిస్ట్స్ కోసం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కోసం రీసెర్చ్ టాపిక్ రీసెర్చ్ చేసి తీసుకోండి. నేనేమో అదే చెప్పాలి. నేను అదే అంటున్నా, నేనైతే క్షమించాను వాళ్ళకు ఇప్పుడు కావాల్సింది ఏంటిది ఏమంటారు కరుణ, దయా. ఎందుకంటే ఇట్లాంటి న్యాయాలు ఎన్ని జరిగింది, ఇట్లాంటి ఏమంటారు హత్యలు ఎన్ని జరిగింది. హిస్టరీ కొంచెం వెంకట్ తిరిగి చూస్తే ఏం చూస్తాం, ఈ రాష్ట్రంలో, ఈ లోకం, ఈ విశ్వంలో, మన వరల్డ్ హ్యూమానిటీ దాని గురించి మీరు ఏం రిజల్ట్ అన్న తీసుకొస్తే నేను ముందు నుంచి వెల్కమ్ చేస్తాను అన్న. ఇంకోటండి, ఇప్పుడు ఈ సురేష్ చంద్ర ఇప్పుడు ఎవరైతే వీరికి ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీకు ఏ విధమైన వాడు మనుష్యం కావాలి అంటే మనుష్య అంటే హ్యూమన్ ఏంటిదో అది వాల్యూ ఏంటిదో, అంటే అపరాధ బోధ అంటే మనకు తెలిసే కదా. ఈ అపరాధ బోధ వాడు మంచి మనిషి అయి తీరాలి. లైఫ్ అంటే ఏంటిదో, హ్యూమన్ లైఫ్ అంటే ఏంటిదో వాళ్ళకి అర్థం కాదు. ఈ జనాల కోసం ముందు నుంచి వీళ్ళు చాలా బాధ ఉంది వీళ్ళ లోపల, అందరు హృదయాలు. అది ఎట్టా తక్కువ అయితే ఆ పాత్ మార్గం కనుక్కో అపరాధ బోధం. జర్నలిజం అంటే ఇక్కడ సల్వాజుడు సమయంలో నేను 2007లో నా మ్యారేజ్ అయింది. బంధువులు ఇక్కడ ఉండడం రాకపోతే వచ్చాను. 2010లో నేను మీడియాలోకి 2012 వచ్చినాను. 11 ఎండింగ్ 12లో ఏమో నేను ఇక్కడికి వచ్చిన సమయంలో నేను ఓపెన్లో మనకు కలిసి ఫస్ట్ తర్వాత అమ్మ చింతమని అప్పటి నుంచి మనకు వచ్చాను. నిజంగా అంతకుముందు నుండి మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు, బ్యూరో స్టింగర్
సింగర్ కనబడేవాళ్ళం. ఇప్పుడు ఒక బ్యూరోగా ఒక 1.5 year నుంచి పనిచేస్తున్నాం, కెమెరా చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా పుణ్యమాన్ని అంత నేరుగా యూట్యూబ్లలో అంత జనాలు అంటే సమాజంలోకి ఏది సమస్య ఉన్నా సరే ప్రపంచం ముందు పెట్టడానికి నేరుగా కనబడే అవకాశం వచ్చింది. కానీ ఆ రోజుల్లో ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు అతను ఎలా రావాలనిపించింది? జనాల ఇద్దరు కోసం, అన్న తమ్ముడు మీరిద్దరు కూడా జనాల పోటింగ్ కోసం, చేశారు. జనాలు. అంటే ఎటువంటి పరిస్థితులు ప్రభావితం చేశాయి మిమ్మల్ని జర్నలిజంలోకి రావడానికి? జనాల కోసం, వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఆ, బాధలు మనం చూసాం కదా, మనం కూడా బతుకున్నాం. అదే నా పరిస్థితులు ఎలా ఉండేది కొంచెం చెప్తాను. పరిస్థితి అప్పటి పరిస్థితి జర్నలిజం మీరు ఎంటర్ అయిన టైంలో ఎలా ఉండేది? చాలా డేంజరస్, చాలా డేంజరస్. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇట్ట తుపాకులు కూడా ఇట్ట ఎక్కువ పెట్టేవాడు, ఎక్కువ పెట్టి ఆపేవాడు. ఇంకా అవి ఉంటాయి కదా ఒకటి, అట్టాటి కూడా పట్టుకొని మమ్మల్ని ఇంటర్వ్యూ ఏమంటారు, ఫేస్ టు ఫేస్ చేయగలిగినప్పుడు అవన్నీ మనం ఫేస్ చేస్తాం. ఇద్దరు తమ్ముళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో మనం జనాల కోసం బరాబర్ పని చేసాం. అదే అన్న ఇప్పుడు ఆ, అంటే మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కావచ్చు, లేకపోతే ఆదివాసీలు వాళ్ళ పరిస్థితుల్లో ఇబ్బందులు కావచ్చు, ముఖ్యంగా మావోయిజం అంటే సల్వాజుడం, ఈ రెండు వర్గాల మధ్య ఒకే కుటుంబంలో ఇద్దరు, ఒకరు పోలీస్ అయితే ఒకరేమో మావోయిస్ట్. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడుతుంది? ఆ పరిస్థితుల్ని, ఆ ఇబ్బందుల్ని ఒకరి అన్నా తమ్ముడు అనే ఎదురు పడితే కాల్చుకొని నరుకుని చచ్చిపోయే పరిస్థితుల్లో మీరు పనిచేశారు. ఆ పరిస్థితుల్లో మీరు అందరూ అన్నదమ్ములు కూడా ఫీల్డ్లోకి వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం కూడా నాకు కొంచెం తెలుసు అన్న, నేను చూశాను కాబట్టి. అమ్మాయి ఏంటి, అమ్మ తను వ్యాధితో చాలా ఇబ్బంది పడ్డారు. చనిపోయిన తర్వాత కూడా మీరు ఒక కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మీరు ఒకరి దగ్గర చేయవలసిన సిస్టమ్, ఈ సిస్టమ్ను గౌరవిస్తూ పద్ధతిగా బాధ్యతగా వచ్చారు. తమ్ముడు విషయంలో జర్నలిజంలో ఇలా ఇటువంటి ఒడిదొడుకులు వచ్చే సమయంలో ఎప్పుడన్నా ఇట్లా చెప్పేవాడన్నా? అంటే మీరు కొంచెం స్లో అయ్యారు కదా కొంతకాలం నుంచి, అంటే ఫస్ట్ ఏదన్నా విద్యను ఉండొచ్చు లేకపోతే, కానీ తమ్ముడు మాత్రం రిపోర్టింగ్ లో గ్రౌండ్ జీరో చాలా స్పీడ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా మీరు అటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లాంటి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే బాధాకరమైన విషయం ఏదైతే ఇది ఇటువంటిది పరిస్థితులు ఏమన్నా కలుగుతాయని ఏమన్నా వినిపించారు, అంటే హెచ్చరించారా జాగ్రత్త? నేను చెప్పాను చాలా సార్, అంటే టూ ఇయర్స్ ముందు నుంచి నేను చెప్పాను, ఇట్లా పని చేయటి కాదు, ఇక ఇంకో చెప్తారు మనం ఓపెన్ చేస్తాం, జనాల్ని చూడి అంటే చూసుకుంటా, ఇంకా సిస్టమ్ని చూసుకుంటా మంచిగా. మనం ప్రెస్లో ఉన్నాం, చాలా పెద్ద పవర్, ఒక్క శబ్దం కూడా అటకై అయితే హత్యలు జరుగుతాయి. చాలా చెప్పాను, ఏమన్నా చేస్తే మంచిది ఏంటిదో చెడ్డ ఏంటిదో అవన్నీ చూసుకుంటా బరాబర్ మనం బుద్ధి చేయగలుగుతాం. బుద్ధి ఇస్తమాల్ యూజ్ చేయాలి. ఎమోషన్ పడిపోయి జనాల కోసం బతికేది అది మంచిదే, కానీ ఇది యూజ్ చేయాలి మంచిగా. ఎందుకంటే నేను కూడా ఉన్నాగా, పిల్లలు కూడా ఉన్నారుగా, ఫ్యామిలీ ఉందిగా, మనకేమన్నా అయితే మనం ఏమైపోతాం, వాళ్ళు ఏమైపోతారు. నేను అంటే మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఒక బిజినెస్ ఏమన్నా పెట్టుకుందాం, ఏంటిదా పెట్టుకుందాం. నువ్వు జర్నలిజం చెయ్యి, నాకు చాలా ఇంట్రెస్ట్ లేదు, ఈలీ వస్తుంది. ఇప్పుడు కూడా మీరు మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఏంటిది ఒకటి దొక్కద్ది ఇప్పుడే రీసెంట్లో. అది ఏంటిది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ చేయాలి. మీరు నా కోసం మంచిగా పని చేసి నా కోసం ఒక ఇల్లు బరాబర్ చేసేసారు, గవర్నమెంట్ ఏంటిదో వీళ్ళక పని చేసుకుంటారు. మీ మీద ఏమైనా బాధ వస్తే నేను ఎక్కడ ఉన్నా,
ఎక్కడ ఉన్నా నేను మందికి ఎక్కడ ఉన్నా నేను అడిగేది ఏంటిది, నేను నా ఇంట్లో ఉన్నా. నాకేంటిది నీతో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, మీరేం ఫేస్ చేస్తున్నారు, అది మనం ముఖేష్ నిజంగా అవ్వాలనుకుంటే కలెక్టర్ అయ్యేవాడు. అన్న ఒకవైపు పెద్ద టీచర్ చెప్తున్నా, మీరు ఇలా ఉన్నారు. ఇంకా వాస్తవంగా ఏంటంటే ఇలా బిజినెస్ ఫీల్డ్ ఎంచుకొని ఇలా ఉన్నారు. మీరు మీ యొక్క ప్లానింగ్ మీరు ఉన్నారు. నిజంగా కలెక్టర్ అయ్యే స్థాయి కూడా ఉంది, టాలెంట్ ఉంది, తెలివి ఉంది. కానీ ఒక మన మిత్రులతో సీనియర్ జర్నలిస్ట్ కొంతమంది ఆయన ప్రయాణం చాలా ఉండేది. నేను కూడా లాస్ట్ టైం కొడుపుంజల గుట్ట అని చెప్పాను, మన బార్డర్ ఎవరు దాటండి. అప్పుడు పూజారి కాకేడు వీళ్ళు ఎటు నుండి వచ్చారు, వికాస్ తివారీ వీళ్ళంతా వచ్చి, గణేష్ మిశ్రా వీళ్ళందరూ వచ్చారు. యాక్చువల్లీ ఇంకా ఫోటో ఇక్కడ లైవ్ అయింది నా దగ్గర. వచ్చినప్పుడు అక్కడ నేను చూసాను ముఖేష్ అందరూ కూడా రిపోర్టింగ్ వాళ్ళతో అంటే అట్లా రిపోర్టింగ్ చేసిన, అంటే ఆయనతో నాకు అటువంటి అనుభవం. చదువు కలెక్టర్ ఇది అవ్వచ్చు కదంటే, నాకు అందరూ కలెక్టర్, అందరూ ఎస్పీ, డిఎస్పీ, ఐఏఎస్. నేను జర్నలిస్ట్, నేను అంతే. నాకు హోదా లేకపోవచ్చు, నాతో జాబ్ కాకపోవచ్చు, కానీ నేను జర్నలిస్ట్ అంతే. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రౌడ్ ఆఫ్ జర్నలిస్ట్. టీషర్ట్ మీద కూడా జర్నలిస్ట్ అని అనుకునేవాడు. అంటే ఏంటన్నా అసలు అంత పిచ్చి ఏంటి అసలు జర్నలిజంలో? మానాలు అంటే వేరే విధంగా కాదన్నా, మానాలు అవుతాయి అనుకోదు. మిగతా జర్నలిస్టులకి ఆదర్శం, స్ఫూర్తి. నిజంగా ముఖేష్ చంద్రాకర్ అనేవాడు ఎంతో మంది జర్నలిస్టులకు, వేలాది లక్షలాది మంది జర్నలిస్టులకి స్ఫూర్తి. అంటే మనం జనాల కోసం స్టార్ట్ చేసాం కదా, అది ఏంటిదో కరప్షన్, భ్రష్టాచార్, అది వాడు ముంగట తెస్తే ఇది ఇవన్నీ జరిగినాయి. కానీ వాడు ఒక్క కళ నాతో ఇది హైలైట్ చేసి, మీ రాజ్యం, మన రాజ్యం తెలంగాణలో ఇది ఇప్పుడు చెప్పేది గట్టిగా వైరల్ చేసి డెఫినెట్గా వచ్చే డేంజర్ చాలా పెద్దది. మనం ఇద్దరు కలిసి ఒక కళ చూసాం, అది మనం అవాయిడ్ చేయాలి. ఆ డేంజర్ దాని గురించి ఆలోచించాలి. అంటే ఎప్పటి సంది కాదు, ప్లాస్టిక్ ఎప్పటి సంది ప్రొడక్షన్ మనం చేస్తున్నాం, చాలా సంవత్సరాలైందిగా. ఒక 200 సంవత్సరాల నుంచి కదా. అయితే పర్ డే మనం 300 to 400 లీటర్ వాటర్ ఏం చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. దాంట్లో కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. పర్ 1000 ప్రొడక్షన్, ప్లాస్టిక్ ప్రొడక్షన్ 300 to 400 లీటర్స్ వాటర్ మనం వేస్ట్ చేస్తాం. వేస్ట్ అంటే ఎప్పుడు మనం దాన్ని యూజ్ చేయగలం కాం, అంటే అర్థమవుతుంది కదా. పర్ డే మనం 100 crore కిలోగ్రామ్, 200 సంవత్సరాల నుంచి పర్ డే మనం 100 crore కిలోగ్రామ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ చేస్తున్నాము. 30 to 40 అరబ్ లీటర్ వాటర్ మనం వేస్ట్ చేస్తాం. ఇప్పుడు వచ్చే గ్లోబల్ వార్మింగ్, ఇప్పుడు మీరు ఇవన్నీ జనాల కోసం ఇది మెసేజ్. మనం వేసుకుంటాం ఈ బట్టలు, క్లాత్స్, అవి వేసుకునే క్లాత్స్ కూడా మనం ఎప్పటి నుంచి వేసుకుంటున్నాం, ఎప్పటి నుంచి ప్రొడక్షన్. ఇవన్నీ మనం ప్రొడక్షన్ రేట్ చూస్తే ఎప్పటి నుంచి ఇవన్నీ మనం ప్రొడక్షన్ చేస్తున్నాం, అవన్నీ చూసుకుంటే ఎయిర్, వాటర్ ప్లస్ అర్త్
భోజనం కోసం అది ఏమన్నా కృషి భూమి ఆ? అది ఖరాబ్ అయిపోయింది. ఇంకా వచ్చే సమయంలో కృషి భూమి మనం చేయ పొజిషన్లో స్థితిలో ఉన్నాం అంటే లేవు. దాని గురించి మనం సొల్యూషన్ తీసుకుని ఆలోచిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కి మనం ఒక ఐడియా ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి పంపిద్దాం. అట్ట మన కళ ఉండేది అదో అది నా తమ్ముడు అంటే అది ప్లాన్ అంటే అనుకున్నది తమ్ముడి మరణం ఆమెను ఎంతో కలిసివేసింది. అదేవిధంగా ఎవరైతే ఈ హత్యాకాండకు కారకులైన వారు, నాకంటూ పర్సనల్ థీమ్ ఏం లేదు, వారిని నేను క్షమించా. ఆ భగవంతుడే వారిని శిక్షిస్తాడు. ఇంకోటి, ఈ దేశ ప్రజలు మొత్తం కూడా తమ్ముడి మరణం పట్ల దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా తమ్ముడి మరణం పట్ల ఎవరైతే దిగ్భ్రాంతి చెందారో వారందరినీ కూడా నేను నా వెంట ఉన్నారని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి శిక్షలు ఏ విధంగా ఉండాలంటే, వారు తమ్ముడిని దిల్ తీసి ఎంత పాశవికంగా ఘోరాది ఘోరంగా సెప్టిక్ ట్యాంక్ లో పడేసినటువంటి దుర్మార్గులు, వారికి సహృదయం ఆ దేవుడు ప్రసాదించాలి. నేనైతే క్షమించా అని కిషోర్ చంద్రకర్ గారు ఆయన మనోగతాన్ని మనతో పంచుకున్నారు. ఎంతో బాధ హృదయంతో ఉన్నప్పటికీ అన్ని విషయాలు, తమ్ముడితో అనుబంధం, అసలు జర్నలిజంలో ఎప్పుడు వచ్చాం, ఎలా వచ్చాం అనే విషయాలు అన్నిటి కూడా మీతో పంచుకున్నాను. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులపై, నీతి నిజాయితీలతో పనిచేసే జర్నలిస్టులు, దేనికి తలంచని జర్నలిస్టులు, వారిపై దాడి చేస్తూ, వారిని అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ మేము పోతూ ఉంటామంటే జర్నలిస్ట్ లోకం, దేశ ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇది యావత్తు జర్నలిజానికి, జర్నలిస్టులకు లోటని చెప్పొచ్చు. ముఖేష్ చంద్రకర్ ఈ రోజు ముందు లేకపోవడం. తమ్ముడితో నాకున్న అనుబంధం కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు మనం ఏదైతే వాసగూడెం, వీరు అక్కడి నుంచే వచ్చారు, వీళ్ళ సొంత గ్రామం, మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా ముఖేష్ మిత్రులు ఉన్నారు. వారి అనుభవాలు కూడా ముఖేష్ చంద్రకర్తో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. అదేవిధంగా కొన్ని బస్తర్ జంక్షన్లో ఉన్నటువంటి కొన్ని రిపోర్టింగ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎంతో మంది అసలు కారణం ముఖేష్ చంద్రకర్ని అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి గల కారణాలు అన్న ముఖేష్ అన్న చెప్పారు. చూస్తే మనం గతంలో కూడా ముఖేష్ చంద్రకర్ ఇప్పుడు గావుపల్లి వెళ్తున్న బీజాపూర్ నుంచి, అటు నుంచి పట్నం నుంచి వస్తున్నప్పటికీ మధ్యలో ఉన్నటువంటి రైట్ సైడ్ నుండి పట్నం నుండి బీజాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ దగ్గర ఆ రూట్లో ఐఈడి బాంబులకు బలైనటువంటి అమరులైనటువంటి జవాన్ల ఫోటోలు పెట్టబడతాయి. అక్కడ రిపోర్టింగ్ చేశాడు ముఖేష్ చంద్రకర్. ఈ రోడ్డు ఇంతమంది ప్రాణాలను తీసుకుంది అని అక్కడ ఆ రోజు పరిస్థితులను వివరంగా మన ముందు పెట్టాడు. అదేవిధంగా ఏదైతే తన యాజమాన్యం తన స్టేట్ బ్యూరో వచ్చినప్పుడు, ఖచ్చితంగా వచ్చినా రాకపోయినా ప్రతి విషయంలో అడవుల్లో రాకేష్ ఎవరైతే జవాన్ ఉన్నారో ఆయన్ని నేరుగా మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు, అపహరించినప్పుడు వారితో చర్చలు జరిపి
అక్కడికి వెళ్ళి ఆ కుటుంబం కన్నీరు చూడలేక వెళ్ళి వారితో మాట్లాడి మేమంతా కూడా ముఖేష్ అండ్ టీం ఆయన్ని సురక్షితంగా జవాన్ని తీసుకొచ్చారు. ఏ స్వార్థంతో తీసుకొచ్చాడు అంటే జర్నలిజం అనే ఫ్యాషన్గా, జర్నలిజం ఒక హోదా కాదు. అయినప్పటికీ ప్రజలలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను తీర్చే విధంగా అన్న యుకేష్ బాధపడుతున్నట్టు, నేను ఒక సమస్య కోసం ఒక ఇల్లు నిలువున నీడలేని వారికి ఇల్లు కట్టించే విధంగా ప్రభుత్వంతో పోరాడి, సంబంధిత శాఖతో పోరాడి, వారికి ఆ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా, వారికి ఒక నీడ ఇచ్చే విధంగా చేసినప్పటికీ తన వెంట ఎవరు లేరు అనే కొంత ఆయన బాధ ఇవాళ మనతో వ్యక్తపరచడం జరిగింది. కానీ అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖేష్ వెనక ఉన్నారు. ఒక్క ముఖేష్ లేకపోవచ్చు కానీ 100,000 మంది, లక్షలాది మంది ముఖేష్ చంద్రాకర్లు జర్నలిస్టులుగా ఉంటారు, వస్తారు. ఈ విషయంలో అతిశయోక్తి లేనేలేదు. ఎవరికి భయపడేది లేదు. ఎవరికి ఇటువంటి హత్యాకాండకు పూనుకునేటటువంటి ఎవరు ఎన్ని రకాలుగా చేసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేసినా ఎటువంటి పరిస్థితుల్లో జర్నలిజం ఎప్పుడు మరణించదు. ముఖేష్ చంద్రాకర్ రూపంలో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది ముఖేష్ జర్నలిజాన్ని ఎంచుకొని జర్నలిజమే జీవితంగా భావిస్తూ చివరికి జర్నలిజంలో వర్కింగ్ జర్నలిస్ట్గానే ఈ ప్రపంచాన్ని మనల్ని వీడి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇది ముఖేష్ చంద్రాకర్ అన్నదమ్ముల మధ్య అనుబంధం. వారు చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు పడిన కష్టాలు, తీసుకొచ్చిన సమస్యలను, కష్టాలను, పరులకు ఉన్న సమస్యలను, కష్టాలను తీర్చిన కథనం. ఇంకా మనం స్పాట్కి వెళ్దాం, అక్కడ అసలు ఏం జరిగింది కొన్ని లైవ్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం.